మనందరినీ ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనందరి నుంచి ఫలమును ఆశిస్తున్నాడు దేవుడు. అంజూరపు చెట్టు ఉపమానం మీరు విన్నారు కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు పండ్ల కోసం ఆయన వెతికాడు. ఎంత వెతికినా పండు కనపడనందున ఆయన ఏమన్నాడో మీకు తెలుసు. అంటే ఫలించాలని ప్రతి చెట్టు నుండి ఆయన ఆశిస్తాడు. మనందరం దేవుని తోటలో నాటబడిన చెట్లం. మంచి ఫలములు ఫలింపని ప్రతి వాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? మంచి ఫలములు ఖచ్చితంగా మనం ఫలించాలి. ఇంతకీ మనం ఫలించే ఫలం ఏంటి? మనం ఫలించే ఫలం ఏంటి? ఒక మాట, మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. ఎక్కడుందో మీకు తెలుసు, తెలియకపోతే వెతుక్కోండి. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. తర్వాత బాగా వినండి, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అన్నాడు యోహాను సువార్త 15లో. ఓకే, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అని ఎక్కడుంది? రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. గుడ్, వెరీ గుడ్. ఒక ఫలమేమో అక్కడుంది, మనం ఫలించాల్సిన ఫలం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము రోమా 6లో ఉంది. యోహాను 15లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అనే మాట సాక్షాత్తు యేసయ్య శిష్యులతో పలికాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. గుర్తు రాసుకో, జస్ట్ అంతే. ఇవి మనం ఫలించాల్సిన ఫలములు. ఒకటి, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధతను మనం సంపూర్తి చేయాలి, సాధన చేయాలి. ఓకే, పరిశుద్ధత అనే ఒక మాటలో మన సమస్తము ఉంది. దేవునికి మహిమ. అదేందన్నయ్య మొన్న నువ్వు చెప్పావు కదా, ఆయనే మనకు నీతియు పరిశుద్ధతయు జ్ఞానమును విమోచన అయ్యాడు, ఇక మనం పరిశుద్ధత విషయంలో చింత లేదు, ఆయనే మన పరిశుద్ధత అయ్యాడన్నాగా మళ్ళా మన పరిశుద్ధత ఫలం ఫలించాలంటావేంటి అంటే, నిజమే, మన రక్షణాధారం ఆయన పరిశుద్ధతే. అయినా ఆ పరిశుద్ధుడి సంతానం అయ్యాం కాబట్టి ఇక మన నుంచి కూడా పరిశుద్ధతయే ఉత్పత్తి కావాలి అని ఆయన ఆశిస్తాడు. మీరు నాకు కుమారులు కుమార్తెలు గనుక చెప్పుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడను. ఇప్పుడు నా పిల్లలుగా మీరు గలీజోళ్ళుగా ఉండవాకండి. బ్లంట్గా చెప్పాలంటే ఏలీజు, ఇక గలీజు వ్యవహారాలు చేయవాకండి, గలీజు పనులు చేయవాకండి, గలీజు మాటలు మాట్లాడవాకండి, గలీజు పనులు చేయవాకండి. నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరును. ఎందుకు అంటే ఇక నుంచి మీలో ఉత్పత్తి కావాల్సింది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేప కడుపున ఏం పుట్టింది? కుక్క కడుపున, గొర్రె కడుపున, బర్రె కడుపున, పంది కడుపున, మనిషి కడుపున, ఇప్పుడు దేవుని కడుపున. అది అక్కడేదో డౌన్ అయినట్టుందే వాయిస్. దేవుని కడుపున పెద్దగా అది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడా కాదా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును, అది ఆజ్ఞ. పరిశుద్ధతను సాధన చేయాలి. నువ్వు సాధన చేసే పరిశుద్ధత నీ రక్షణకు ఆధారం కాదు. అయినా నీ రక్షణకి నా రక్షణకు ఆధారం యేసు పరిశుద్ధతే. అయినా మరి ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించి విశ్వాసమును బట్టి మన మొత్తాన్ని కూడా ఆయన పిల్లల లిస్టులో చేర్చాడు.
ఆ పేరు మన మీద పెట్టినందుకైనా ఆ ఫలం మన నుండి ఆశిస్తాడు. దాసుని కొడుకు ఏమవుతాడు? రాజుగారి కొడుకు ఏమవుతాడు? యువరాజు అవుతాడు. స్తోత్రం. అందుకు ఆ పేరు యువరాజు అన్న పేరుకు తగ్గ బ్రతుకైనా వాడు బ్రతకాలి, ఆ పేరును బట్టైనా వాడు బ్రతకాలి. కాబట్టి మన నుండి దేవుడు పరిశుద్ధత అనే ఫలమును ఆశిస్తాడు. కాబట్టే భక్తులు ప్రార్థన చేశారు, ఏమని? ఎక్కలేని ఎత్తైన కొండ. పరిశుద్ధత అనే కొండ ఎక్కకపోతే కనపడ్డాడని చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అన్నాడు ఒక చోట. మత్తయి 6లో ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. పరిశుద్ధ. మన ప్రభువుని కూడా మనం సన్నుతించేటప్పుడు ఏమని సన్నుతిస్తాం? దూతలు ఏమని సన్నుతిస్తున్నారు? సైన్యములకు అధిపత్యగ యెహోవా పరిశుద్ధుడు 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 అని సన్నుతిస్తున్నారు. ఇందులో పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అనే పాటలో 4 చరణాలు ఉంటాయి. చాలా అద్భుతమైన పాట. పాడుకోవచ్చు, నేను పాడుకుంటా. నాకు ఎప్పుడు పాడుకోవాలనిపిస్తే అప్పుడు ఆ పాట కూడా పాడుకుంటా. పెళ్లి పాఠాన్ని పెళ్లి కోసం చూడను, పెళ్లిలో అసలు పాడను. స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు అన్న పాయింట్ మీకు జాగ్రత్తగా అర్థం కావాలనే ఈ పరిశుద్ధత మీద ఆయన చూపిస్తూ ఉన్నా. నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధతను సాధన చేయండి, పరిశుద్ధత అనే ఫలము మీరు ఫలించాలి. మీ విషయంలో నాకున్న ఆసక్తి అది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. దేవునికి స్తోత్రం. పరలోకం చేరాలంటే ప్రభు పరిశుద్ధతే మనకు ఆపాదించాడు. పరలోకం చేరతాం. పరలోకం చేరి ప్రభువుకు సమీపంగా బ్రతకాలి అంటే ఆయన పరిశుద్ధతే ఆధారం. కానీ మన పరిశుద్ధతను కూడా ఆయన పట్టించుకుంటాడు. మన నుండి కూడా పరిశుద్ధతను ఆశిస్తాడు. ఎందుకంటే జాతి లక్షణాన్ని వెతుకుతాడు. అది విషయం. ఏ లక్షణాన్ని? ఈ జాతి లక్షణాన్ని వెతుకుతాడు. ఇది కోతి జాతే, మానవ జాతే, దైవ జాతే, అసలు వచ్చిందా లేదా నా స్వభావం ఈ వ్యక్తిలోకి అనేది వెతుక్కుంటాడు. దేవస్వభావం మన లోపలికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధత మనకెంతో ప్రీతిపాత్రమవుతుంది, పాపము మనకెంతో అసహ్యమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడిన వాడికి పరిశుద్ధ జీవితమే ఈజీగా ఉంటుంది, పాపం చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ చెబుతా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడి రూపాంతరం చెందిన వాడికి పరిశుద్ధ జీవితమే చాలా తేలిగ్గా ఉంటుంది, పాపం చేయటమే బహు కష్టంగా ఉంటుంది. ఈ విమోచన పొందని వాడికి పాపం చేయటం చాలా తేలిక, పరిశుద్ధ జీవితం చాలా కష్టం. అందుకే కొంతమంది ఆవేశంగా చర్చికి వచ్చినా ఎవడో పిలిచాడని ఈ పరిశుద్ధ జీవితాన్ని కూర్చున్న మాటలు వినంగానే ఇక జంపు కనపడరు. ఇక మళ్ళీ వాయమ్మ మనమేడ ఉంటాంలే, అట్లా అంత నీతి మన వల్ల కాదు బాబోయ్ అని సర్దుకుంటారు. ఇక ఎందుకు? వాళ్ళ వల్ల కాదు, అది కష్టం. కానీ క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడిన వారికి పరిశుద్ధ జీవితమే ఎంతో హాయిగా ఉంటుంది. పాపం చేసినప్పుడే వాళ్ళు నరకయాతన అనుభవిస్తారు, మనసులో ఆనందించరు, ఆవేదన పొందుతారు. మీకు అలా ఉందా లేకపోతే ఇంకో టైపులో ఉందా? నాకు అలానే ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అందరిని అనుమానించాల్సి వచ్చింది. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకేది మజాగా ఉంది? పరిశుద్ధ జీవితం బాగా అనిపిస్తుందా లేకపోతే పాపం చేస్తే బాగా అనిపిస్తుందా? పాపం చేస్తే క్షోభ స్టార్ట్ అయింది. పరిశుద్ధ జీవితం మనకి ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయినా మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి గర్వపడకూడదు, దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మన గుండె అయితే పరిశుద్ధతను ఆశిస్తుంది, కోరుకుంటుంది, తప్పిస్తుంది, సాధన చేస్తుంది. అది విమోచింపబడిన వాడికి విమోచింపబడనోడికి తేడా, తిరిగి జన్మించినోడికి జన్మించినోడికి తేడా. తిరిగి జన్మించినోడికేమో పాపం ఈజీ, పరిశుద్ధ జీవితం కష్టం. తిరిగి జన్మించినోడికి
పరిశుద్ధ జీవితం ఈజీ, పాపం చేయటం కష్టం. హల్లెలూయా. అసలు ఏం జరిగింది? ఒకప్పుడు మనకు అట్లేదు కదా, ఇప్పుడు ఎందుకు అలాగ అయిపోయింది అంటే మనలో మార్పు సంభవించింది. అది నీ అంతటా నీ కలిగిన మార్పుగా దేవుడు నీలో జరిగించిన కార్యం. అది దేవుని వాక్యమును, అక్షయ బీజాన్ని నీలో నాటాడు ఆయన. ఇక దాని తాలూకు ఫలము స్టార్ట్ అయింది. ఇక నీలో వదిలిపెట్టడు. మొలకెత్తింది, అది ఇక ఎదిగి పెద్దదై ఫలం స్టార్ట్ అయింది. అది ఎదిగి ఫలం స్టార్ట్ అయిన దాకా కొన్ని శరీర సంబంధమైన లక్షణాలు కనపడతాయి. ఎదిగి ఇంకా ఫలించడం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా ఇక ఈ మరుగై ఆ ఫలాలు కనపడతాయి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు. అది మన రక్షణాధారం కాకపోయినప్పటికీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధతను ఇష్టపడాలి, సాధన చేయాలి, ఆ ఫలము ఫలించాలి. దృష్టి పరిశుద్ధంగా, నాలుక పరిశుద్ధంగా, చెవి పరిశుద్ధంగా, హృదయం పరిశుద్ధంగా, చేతలు పరిశుద్ధంగా, నడతలు పరిశుద్ధంగా. చూడండి, పరిశుద్ధత అనే దానిలో అన్నీ వచ్చినాయి కదా. ఆలోచనలు పరిశుద్ధంగా, క్రియలు పరిశుద్ధంగా ఉండునట్లు మనవంతు పోరాటం మనం చేయాలి. మనవంతు ఆరాటం మనలో కనబడాలి. కనీసం ఆ ఆరాటం, ఆ పోరాటం చూసైనా దేవుడు సంతోషపడతాడు. మన జాతి అని. స్తోత్రం. ఏ జాతి? మన జాతి అని ఆనందపడతాడు. గొర్రె బురదలో పడదని గ్యారెంటీ ఏమన్నా ఉందా? గొర్రె బురదలో పడదని గ్యారెంటీ ఏమన్నా ఉందా? పడుతుండొచ్చు ఏమరుపాటున, కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, గొర్రె బురదలో పడదన్న గ్యారెంటీ ఏం లేదు. కానీ గొర్రె బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు. దానికి భయంకరమైన క్షోభ. పొరపాటున బురదలో పడితే ఇక అందులోంచి బయటపడటానికి బ్యా 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 నరుతూనే ఉంటుంది. నాకొద్దురా ఈ దరిద్రం, నాకొద్దు బాబోయ్ అని. అదే బురద గుంట్లో ఓ పంది ఉందనుకో, అటుపక్క నుంచి ఒక పంది పడింది అనుకో, ఇటు గొర్రెపడ్డ బురదలోనే ఒక పంది పడింది అనుకో, అది ఎట్లా ఉంటుందండి? అది ఎట్లా ఉంటుంది? పొరపాటున పంది బురదలో పట్టం కాదు, వెతుక్కొని వచ్చి మరి దూకిద్ది. అది దూకిన తర్వాత అదేం చేసిద్ది? గొర్రెతో ఏమంటుంది? ఎందుకు అరుస్తా, నాకు ఈ బురద అసహ్యంగా ఉంది, నా వల్ల కావట్లేదండి. ఏం అసహ్యంగా ఉంది? నాలాగా పొర్లాడు చూడు, అసలు నాలాగా పొర్లు చూడు, ఎంత మజాగా ఉంటుందో చూడు అంటది పంది. ఎందుకంటే దాని జాతి వేరు, దాని జాతి లక్షణం చూపిస్తుంది. కావాలంటే మంచి బురద గుంటలో పంది పడ్డప్పుడు చూసి ఒక రాయి తీసుకొని కొట్టండి, అది బయటికి పోయిద్దని చూడండి. బ్రతిమలాడుతుంటుంది, దాని మూలుగుల్లో దీనత్వం కనపడుతుంటుంది. మామూలుగా గుర్రు అనే పంది బురదలో ఉన్నప్పుడు మనం రాయి కొడితే చాలా శ్రావ్యంగా, చాలా సాఫ్ట్గా, మెల్లగా అరుస్తుంది అన్నమాట. బ్రదర్ కానీ గొర్రె అల్లాడిపోయింది. ఇక్కడ దేవుడు కనిపెడతాడు. తొట్టుపడ్డవారు పరిశుద్ధులా లేకపోతే పాపమును ప్రేమించువారా? పరిశుద్ధతను ప్రేమించువారా, పాపమును ప్రేమించరు? ఎవరు అసలు? వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ మైండ్ ఏంటి, వీళ్ళ స్వభావం ఏంటని కనిపెడతాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు తొట్టు పడడన్న గ్యారెంటీ ఏం లేదు. తొట్టు పడుతుండొచ్చు, చిన్నదో పెద్దదో. అయితే తొట్టు పడ్డ తరువాత వాడి స్పందన ఏంటో కనిపెడతాడు ఆయన. ఇదే బాగుందని ఫిక్స్ అయిపోయాడా, లేకపోతే విలవిలలాడుతున్నాడా, ఎట్లున్నాడు అని కనిపెట్టి దాన్ని ఎంజాయ్ చేయలేక తేడా పడ్డాను మొర్రో అని విలవెల్లాడుతున్నాడు అనుకో, ఖచ్చితంగా ఆ మంచి కాపరి పరిగెత్తుకొని వస్తాడు. బురదలో పడి మొర్ర పెడుతుంది అంటే అది పంది కాదు, గొర్రె. అర్జెంటుగా నేను ముందు బయటికి తీసుకోవాలని వచ్చి ఆ గుంటలో నుండి బయటికి తీసి శుభ్రంగా కడిగి ఇక నడిపిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకు పోయావు అటు? నేను చెబుతానే ఉన్నాగా, ఎగురుకుంటూ పోయి పడ్డావు,
పడ్డ వ్యక్తి పడ్డదాన్ని ఉండొచ్చుగా అందులోనంటే ఏందా ఉండేది పాయ, ఎట్లనో వచ్చావు కాబట్టి బతికిపోయా, లేకపోతే అమ్మో ఆ కంపు నేను ఆడబడేది దరిద్రం, నేను అనుకోలేదయ్యా. దేవునికి మహిమ. ఇది నిజముగా తిరిగి జన్మించిన వాని జాతి లక్షణం. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మెలకొని కూసో. హల్లెలూయా. ఈ లక్షణం కనపడలేదు అనుకో, వీడు తిరిగి జన్మించాడో లేకపోతే పాత జీవితంలోనే ఉన్నాడో ఒక అనుమానం. క్రొత్త జన్మానుభవంలోకి వచ్చినట్లయితే లక్షణాలు ఇవి. ఈ ఫలము కనపడిద్ది, ఆ స్వభావం కనపడిద్ది. తిరిగి జన్మించకపోతే ఆ ఫలం కనపడదు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశిస్తాడు, ఎదురు చూస్తాడు. ఏమిటి ఆ ఫలం? రైట్. రెండవది, మనల్ని ఒక ఒంటరి చెట్టుగా నాటాడు. వినాలి బాగా. నేను అనవసరంగా ఏది మాట్లాడనో, ఏదైనా ఒక విషయం ఎత్తుకున్నానంటే ఖచ్చితంగా నీకు ఉపయోగపడే టాపిక్ అది ఉంటుంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపులోనే తీసుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక జాగ్రత్తగా వినండి. అందరినీ చెట్లుగా నాటాడు ఆయన సంఘంలో. ఏ తోటలోనైనా వ్యవసాయకుడు చెట్టు నాటినప్పుడు ఫలమును ఆశించకుండా ఉంటాడా? ఆశించకుండా ఉంటాడా? ఇప్పుడు ప్రార్థన తోటలో మామిడి చెట్లు నాటాం. ఇప్పుడే అడుగుతున్నారు, అన్న ఎప్పుడొస్తాయి కాయలు అంటున్నాడు. అరే నాటింది మొన్న, ఇప్పుడే కాయలు. అంటే చూడండి, ఫలమును ఆశిస్తాం. మనందరినీ దేవుడు తన తోటలో నాటాడు. మన నుంచి కూడా ఫలాలు ఆశిస్తాడు, ఉత్పత్తి. అలాగే ఒంటరిగా నాటబడిన వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు. అనేక పండ్లు ఫలించాలి. పండ్లలో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు నాటితే ఏమవుతుంది? అనేక చెట్లు వచ్చేస్తాయి. ఒక చెట్టును నువ్వు నాటు, వందలాది వేలాది పండ్లని, ఒకవేళ వరి గోధుమ లాంటి ధాన్యపు విత్తనాలు నువ్వు విత్తితే వరి కంకులు వస్తాయి, ధాన్యపు గోధుమ కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకికి వచ్చి వందలాది వేలాది విత్తనాలు ఉంటాయి. వాటిని అవి ఉత్పత్తి చేసిద్ది. అవి తీసుకెళ్ళి నాటితే ఆ వందల విత్తనములు నాటబడినప్పుడు వందల చెట్లు అవుతాయి అన్నమాట. ప్రతి ఫలము మరొక చెట్టు అవుతుంది. స్తోత్రం. దేవుడు మన నుంచి, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటిగా ఆగకూడదు, నువ్వు అనేకులను ఉత్పత్తి చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట నా మైండ్లో పడింది నేను చర్చికి వెళ్ళే రోజుల్లో. ఈ మాట, దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట నా హృదయాన్ని తాకింది. నా నుండి దేవుడు ఫలింపును ఆశిస్తున్నాడు. నేను ఒంటిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి, నేను అనేకులుగా రూపాంతరం చెందాలి అని కోరుకుంటున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. బ్రదరు, నీకు అర్థమైందా? నిన్ను కూడా దేవుడు అలానే ఆశిస్తున్నాడని అర్థమైతే స్తోత్రం చెప్పు. ఖచ్చితంగా అర్థమైంది, అర్థం కావాలి. నాకు అర్థమైంది. లేఖనంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది భూమిలో పడి చచ్చిన ఎడల అది బహుగా ఫలించును అన్నాడు. ఓహో, మొట్టమొదటిది దేవుడు నా నుంచి ఒకడు అనేకులు కావాలని ఆశిస్తున్నాడు. దానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఆయనే చెప్పాడు. తప్పకుండా నేను ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోవాలని నా మట్టుకు నేనే కాదు, ప్రతి దైవజనుడు, ప్రతి పరిచారకుడు అదే అనుకున్నారు. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రతి వ్యక్తి అదే అనుకున్నారు. నేను ఒంటిగా ఉండకూడదు, నేను అనేకులను ఫలించాలి. స్తోత్రం. ఇది నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు. ఓ చెట్టు అంటూ నాటితే కనీసం 100 పండ్లు రాకపోయినా కనీసం 10ల సంఖ్యలోనన్నా ఆశిస్తాంగా. మరి ఒక్క కాయ కూడా కాయపోతే మరి దరిద్రపు జన్మ కదా దాంది. ఏం జన్మ? మరి దరిద్రపు జన్మ. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోండి. మరి ఒక్క ఆత్మనైనా మనం కాయలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం రక్షించలేనప్పుడు, ఒక ఆత్మనైనా మనం ప్రభావితం చేయలేనప్పుడు మన జన్మ ఎలాంటిదో కొంచెం మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళు మంచి మనస్సాక్షితో. దేవునికి మహిమ. సో దేవుడు ఆశిస్తున్నాడు, ఫలించాలి. దానికి మార్గం చెప్పాడు.
ఏం చేయాలంట? భూమిలో పడి అది చావకపోతే ఒంటరిగా ఉంటుంది, చస్తే ఫలిస్తుంది. దేవునికి మహిమ. ఒక విచిత్రమైన విషయం ఉంది ఇక్కడ. భూమిలో పడి జంటగా ఉంటుందా, ఒంటిగా ఉంటుందా? భూమిలో అంటే రహస్య ప్రదేశములో అది ఒంటరిగా మరణానుభవాన్ని పొందినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడి మొలకెత్తి అనేక మందిని చూపిస్తుంది, అనేక గింజల్ని చూపిస్తుంది. అది అలా రహస్యంగా ఒంటరిగా ఉండకుండా బయట రాళ్ళు రప్పలు మిగిలిన గింజలు మొక్కలతో పాటు అది కూడా అందరితో కలిసి ఉందనుకో, ఒంటరిగానే ఉంటుంది, ఒంటిగానే ఉంటుంది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? రైట్. ఇక్కడ ఏం ఆశిస్తున్నాడు? 2 సంగతులు చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల ఒంటిగా ఉంటుందో, చచ్చిన నీడల అది బహుగా ఫలించును అన్నాడు. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. స్తోత్రం. ఇక్కడ చూడండి, ఫలించాలనేది దేవుని ఆశ. ఆ ఫలం మనకు రావాలి అంటే మార్గం ఏంటో కూడా దేవుడే చెప్తున్నాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద అన్నది కాదు చరిత్ర. ఎన్ని సంవత్సరాలు బతికాం భూమి మీద? పెద్దోళ్ళు అంటారు జోక్ ఒకటి, కాకిలా కలకాలం బతికే కంటే హంసలాగా అనేక మందిని ఆకర్షించే 6 నెలలు బతికితే చాలు. అలాంటి బతుకు 6 నెలలు చాలురా. అందరి చేత చీచి అనిపించుకునే కాకి బతుకు కలకాలం బతికితే మాత్రం ప్రయోజనం ఏంది అంటారు. అంటే ఏంటి? 10 మందికి ప్రయోజనకరంగా బ్రతుకు. లోకం చెప్పే సామెత. క్రీస్తు యేసునందు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, ఎలాంటి జీవితం జీవించాం. ఓకే, భూమి మీద మనం అంటూ పుట్టాం, కొంతకాలం బ్రతికాం, వెళ్ళిపోయాం. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, చదువు ఉన్నోడివి కావచ్చు, చదువు లేనోడివి కావచ్చు, చిన్నోడివి కావచ్చు, ముసలోడివి కావచ్చు, కుర్రోడివి కావచ్చు, నడి వయసుడివి కావచ్చు. ఒక మాట, నువ్వంటూ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ చరిత్ర ఇతరులకు మాదిరికరంగా ఉందా, ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉందా లేదా అన్నది ప్రశ్న. నీకంటూ ఒక చిన్నపాటి చరిత్ర అయినా ఉందా? దాని గురించి చెప్పుకొని 10 మంది ఆదర్శం పొంది దీవించబడే అవకాశం ఏదన్నా ఉందా? అలాంటి బ్రతుకు నీకుందా లేదా? ఇది నా ప్రశ్న. దేవునికి స్తోత్రం. భూమి మీద మనమంటూ ఉనికిలోకి వచ్చి కొంతకాలం మనుగడ సాగించి తిరిగి దేవుడు పిలుపందుకొని వెళ్ళిపోయిన తర్వాత మన జీవిత చరిత్ర, మన బ్రతుకు, మనం ఉన్నప్పుడే కాదు మనం పోయినప్పుడు కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో ఈరోజు మనం ఆదర్శంగా తీసుకున్నాం. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ అనుభవాలను మనం మాట్లాడుకుంటున్నాం. బ్రతికుండి కొంతమందిని ప్రభావితం చేశారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కూడా వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా అనేకుల్ని ప్రభావితం